హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్కూల్ పిల్లల టిఫిన్ లంచ్ బాక్స్ని మనం టేస్టీగా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా చేస్తూ ఉన్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ టిఫిన్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని 2 తీసుకొని ఇవి చేత్తో మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వేళ్లతో ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి స్మూత్గా పిండిని ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆలు ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కనుక ఇక్కడ చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మొత్తం బాగా స్టఫింగు ఫ్రై అయిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసేసుకొని ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఈ విధంగా 2 భాగాలుగా తీసుకొని చపాతీని రోల్ చేసుకోవాలి. మనం చపాతీ ఎలాగైతే రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకోవాలి. ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత ఈ సైడ్లో ఉన్నాయి కదా, చాకుతో ఈ విధంగా తీసేసేయండి. అప్పుడు చూడటానికి బాగుంటుంది, మనకి రెసిపీ కూడా చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇలా తీసేసి ఇవి 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి. మిగతా పిండి కూడా అలాగే చపాతీ చేసుకొని అన్నీ ఇలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసి సైడ్లో వాటర్ తోటి తడి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా రోల్ చేసుకోవడమే. మిగతా అవి కూడా అన్నీ ఇదే విధంగా చేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇవి ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకొని 2 వైపులా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. అన్నీ అదే విధంగా తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పిల్లల కోసం టిఫిన్ లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. నచ్చిందా వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.